ఓం నమ శివాయ. అరుణాచల శివ. అరుణాచలంలో అడుగు పెట్టాలి అన్నా, ఆ అరుణాచల శివయ్య దర్శన భాగ్యం కలగాలి అన్నా చాలా అదృష్టం ఉండాలి. అరుణాచలం వెళ్ళాలి అని మనం అనుకుంటే వెళ్ళలేము, ఆ శివయ్య పిలిస్తేనే వెళ్ళగలమంటూ ఉంటారు. నేనైతే అనుకున్నాను, ప్లాన్ చేసుకున్నాను, వెళ్ళిపోయాను. గుడికి 4 వైపులా ద్వారం ఉంటుంది. ఎటువైపు నుంచి వెళ్ళినా దర్శనం చేసుకోవచ్చు. ఫ్రీ దర్శనము ఉంది, 50 రూపీస్ దర్శనం కూడా ఉంది. నాకైతే అక్కడ లోకల్గా ఒక ఆవిడ తెలుసు, ఆవిడే నన్ను దర్శనానికి తీసుకువెళ్ళారు. ఈవినింగ్ 6:30, 7 o'clockకి ఆ టైంకి వెళ్ళాము. 20 minutesలో దర్శనం అయిపోయింది. చాలా దగ్గర నుంచి చాలాసేపు ఆ శివయ్యని నేను చూశాను. దర్శనం అయ్యాక బయటికి వచ్చాక నాకు అనిపించింది, అలంకరణ లేకుండా అభిషేకం చేసే టైంలో అయితే దర్శనం ఎంత బాగుందో శివయ్య అనుకున్నాను. అయినా పర్లేదు, చాలా దగ్గర నుంచి చూశాను, తృప్తిగా అనిపించిందని వెళ్ళిపోయాను. నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఎర్లీ మార్నింగ్ గిరి ప్రదక్షిణ చేసుకొని మళ్ళీ మేము దర్శనానికి వెళ్ళాము. మార్నింగ్ 5:45 or 6 o'clockకి ఆ మధ్యలో మేము వెళ్ళేసరికి అభిషేకం చేస్తున్నారు. అభిషేకం అయిన వెంటనే మేమే ఫస్ట్ దర్శనం చేసుకున్నాము. ఏ అలంకరణ లేదు శివయ్యకి, జస్ట్ అప్పుడే అభిషేకం. వెంటనే ఫస్ట్ దర్శనం మాదే. నాకు వెంటనే కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. ఇలానే కదా దర్శనం కావాలి అనుకున్నాను నేను. వెంటనే నాకు ఇలాంటి దర్శనం ఇప్పించారా శివయ్య అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. అప్పుడు అనిపించింది, నిజంగా నేను అనుకుంటే రాలేదు, మీరు పిలిస్తేనే వచ్చాను, ఇదంతా మీ సంకల్పం అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అమ్మవారి దర్శనం కూడా మంచిగా అయింది. టెంపుల్ యాజమాన్యం కూడా నాకు మంచిగా అనిపించారు. ఎందుకంటే ఎవరిని హడావుడిగా వెంటనే పక్కకి వెళ్ళిపోమనట్లేదు, అందరికీ టైం ఇస్తున్నారు శివయ్యని చూడటానికి. ఆ నందీశ్వరుడు, కోనేరు, టెంపుల్ అంతా కూడా చాలా అందంగా అనిపించింది. చాలా వైబ్రేషన్ ఉంది టెంపుల్లో. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అరుణాచలం వెళ్ళి తీరాలి. మీలో ఎవరైనా వెళ్ళి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ కామెంట్ చేయండి. వెళ్ళలేని వాళ్ళు వెంటనే ప్లాన్ చేసుకోండి. మీ అందరికీ కూడా శివయ్య పిలుపు రావాలి, మీరు కూడా శివయ్యని దర్శించుకోవాలి, అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ.